మార్కాపురం జిల్లాలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటిసారిగా పర్యటించనున్నారు. డోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ పనులకు శంకుస్థాపన చేశారు. షెడ్యూల్ ప్రకారం సీఎం మధ్యాహ్నం 12:40 గంటవానిపల్లి వద్దకు చేరుకుని ఫీడర్ కాలువ పనులకు శంకుస్థాపన చేస్తారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో మాట్లాడతారు. అనంతరం మార్కాపురం చేరుకుంటారు. మధ్యాహ్నం తర్లుపాడు రోడ్లో జరిగేటువంటి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పర్యటనకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫీడర్ కాలువ లైనింగ్, రిటైనింగ్ వాల్ నిర్మాణానికి 456 కోట్లు మంజూరు చేసింది. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ రేపు మనకు మార్కాపూర్కి అట్లాగే వెలుగొండకి పర్యటన కోసం రావడం జరుగుతుంది. ఈ రెండు ప్రోగ్రామ్స్ సంబంధించి మనము పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీసు శాఖ వైపు నుంచి కూడా భద్రతా పరంగా ఏమేమి చర్యలు తీసుకోవాలో వాటికి సంబంధించి అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, వచ్చే పబ్లిక్ని మేనేజ్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, తర్వాత పబ్లిక్ వచ్చేటటువంటి వాళ్ళ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, విఐపి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లా అన్ని విషయాలకు సంబంధించి కూడా మనము పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపు ఒక 1300 మంది సాయుధ పోలీసులు కావచ్చు, సాయుధ బలగాలు అన్నీ కలుపుకొని 1300 మందితో మనము ఈ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. మన సైడ్ నుంచి మనం పూర్తిగా సంసిద్ధమైనాము. రేపు వచ్చేటటువంటి పబ్లిక్కి ఎటువంటి అసౌకర్యం లేకుండా ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇక్కడ వెన్యూ దగ్గర కానీ ఎటువంటి అసౌకర్యం లేకుండా మంచిగా జరిగే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఈ పార్కింగ్ ఏరియాస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేశాము. దానికి సంబంధించిన లేఅవుట్ ప్లాన్, రూట్ మ్యాప్ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా దానికి తగ్గట్టుగా వచ్చే వెహికల్స్ అన్నీ నీట్గా పార్కింగ్ ఏరియాలో పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. మార్కాపురం జిల్లాలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటిసారిగా పర్యటించనున్నారు. డోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు ఫీడర్ కాలువ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రామ్మోహన్ అందిస్తారు. రామ్మోహన్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఫాతిమా. తొలిసారిగా మార్కాపురం జిల్లా ప్రకటించిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్కాపురం పర్యటనకు వస్తున్న సందర్భంగా అక్కడ మార్కాపురం జిల్లాలో ఏదైతే ఉందో వెలిగొండ ప్రాజెక్టు కెనాల్ ఫీడర్ కాలువ శంకుస్థాపన చేయడం, అదేవిధంగా వెలిగొండ ప్రాజెక్టు యొక్క పనులను పరిశీలన చేసి అనంతరం గుంటవారిపల్లి దగ్గర వెలిగొండ ప్రాజెక్టు పనులను శంకుస్థాపన అనంతరము ఆ ప్రాజెక్టు పనులు ఏదైతే ఉందో అది పనులను పరిశీలన తర్వాత మార్కాపురం జిల్లాలోని మొట్టమొదటిసారిగా సీఎం బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. మార్కాపురం పట్టణంలో ఏదైతే మధ్యాహ్నం 12:40 గంటవానిపల్లి చేరుకున్న సీఎం అక్కడ శంకుస్థాపన అనంతరం మార్కాపురంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జిల్లాగా ప్రకటించిన తరుణంలో మొదటిసారిగా మార్కాపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. దీనికి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. ఎక్కువ మంది ప్రజలు ఈ బహిరంగ సభకు మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్న జిల్లాకు ఏ విధమైన వరాలు ఇస్తాడోనని ఉత్సాహంతో అక్కడ తిలకించేందుకు ప్రజలైతే భారీ స్థాయిలో వస్తారని అంచనా వేసి అధికారులు అయితే పూర్తి స్థాయిలో పూర్తి ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సీఎం సభలో ప్రజలు రావడానికి పోవడానికి అక్కడ ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బందికరం లేకుండా పూర్తి స్థాయిలో అధికారులు అయితే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాట్లు అయితే చేశారు. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ ఫర్ ద అప్డేట్.